జై శ్రీరామ్ ఫ్రెండ్స్. సో ఈ రోజు నేను వెళ్తున్నాను గోదావరి ఖానికి. సో నేను ఈ రోజు తెలుగు లైవ్ బ్లాగ్ చేస్తున్నాను. సో మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి, కామెంట్ చేయండి. అయితే తెలుగు అంత వస్తలేదు, నేర్చుకుందాం. మీతో పాటు నేను నేర్చుకుంటా, నాకు నేర్పండి మీరు. ఓకేనా? మళ్ళా మీరు ఈ వీడియో గనక మొదటిసారి చూస్తున్నారంటే ఒక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే, ఇక మనం వీడియో మొదలు పెడదాం. ఇప్పుడు మనం మంచిర్యాల చూస్తున్నారు కదా, ఇది నేను ఇప్పుడు శ్రీరాంపూర్ శ్రీరాంపూర్ కాడ దాకా వచ్చేసినాను. సో ఇది ఇక్కడ చూడండి, హైవే రోడ్ మంచిగా ఉన్నది, ఎంత నీట్గా ఉన్నది, సూపర్ ఉన్నాయి. నా వెనక చూస్తున్నారు కదా, ఇక్కడ పెట్రోల్ బంక్ వచ్చేసింది. ఇవ్వండి, పెట్రోల్ బంక్ వచ్చేసింది ఇక్కడ. సో కానీ మనం అయితే మన బైక్ లా పెట్రోల్ వేయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ ఫుల్ నింపి ఉన్నాం. సో చూడండి, ఇది మొత్తం మంచిర్యాల కల్చర్ గిట్ల ఉన్నది. మన మంచిర్యాల ఉన్నట్టుగా ఎక్కడ ఏం దొరకవు. బ్రహ్మాండమైన సిటీ మంచిర్యాల. సిటీ అంటేనే మొత్తము ఒక వెలుగు ఈ సిటీ మంచిర్యాలది. ఇక్కడ నుండి మనం బయటకు వెళ్తే ఎందుకో మంచిగా అనిపించదు. మళ్ళా ఇక్కడ ఉన్నట్టుగా భోజనాలు అన్ని ఎక్కడ ఉండవు. సో ఈ తెలంగాణ వంటలు కూడా నంబర్ 1 వంటలు. ఎన్నో జాగాలనే తిరిగి వచ్చినాను, కాకపోతే వేస్టే ఉన్నది ఫ్రెండ్స్. సో ఇప్పటి నుండి నేను కొన్ని తెలుగు వీడియోలు కూడా చేస్తా. ఎక్కువ శాతం నేను హిందీ చేస్తా, కాకపోతే ఇక మన తెలుగు ప్రేక్షకుల గురించి నేను చేస్తున్నాను. సో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. నేను మన గోదావరి రివరు, మన మైనింగ్స్ చూడండి. ఓకేనా? అన్ని చూద్దాం. మన దగ్గర ఇంకొకటి రామకృష్ణపూర్ లో ఒక కోల్ మైన్ కూడా ఉన్నది, కాకపోతే అక్కడికి ఇప్పుడు వరకు ఎవరు వెళ్ళలే. మనం వెళ్దాం. ఫస్ట్ వెళ్ళేది మనమే కోల్ మైన్ కాడికి. నెక్స్ట్ వీక్ వరకు నేను వెళ్తా. కొంచెం వర్క్ ఉంది నాకు, సమయం దొరికినప్పుడు అయితే కంపల్సరీ వెళ్తాను. మీరైతే నా వీడియోని మాత్రం చూడండి, రోజు డైలీ లైక్ చేయండి. ఓకేనా? పదండి, ఇప్పుడు మన ట్రావెల్ మొత్తం స్టార్ట్ చేద్దాం ఈ బ్లాగ్. ఓకేనా ఫ్రెండ్స్? నిగలేదు. సో గైస్, ఇప్పుడు మనము శ్రీరాంపూర్ కాడికి వచ్చేసినాం. సో చూడండి, ఇది సింగరేణి ఏరియా. ఇది మొత్తం ఇవ్వండి, ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ ఉన్నది. అటు వెనక సైడ్, ఇటు సైడ్ ఏమో బావి ఉన్నది, ఇటు దాని సైడ్ కాకుండా చెట్లు ఉన్నాయి, మీకు కనబడవు. మొత్తం మీకు నేను హైవే రోడ్లనే చూపిస్తాను. మీరు ఓన్లీ హైవే ట్రావెలింగ్ అవే చూడండి మనది. ఓకే, మనది ఇప్పుడు ఇది కొత్త ఛానల్, మీరు బాగా సపోర్ట్ చేయాలి మాకు. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మీకు మంచిది చూపించగలను. ఓకేనా? నేను కంపల్సరీ బయటికి ట్రావెలింగ్ వీడియో చేస్తాం, మీ అందరికి చూపిస్తాను. బస్సు ఆల్ ఇండియా ట్రిప్ వేద్దాం. ఇప్పుడు చాలా మంది చేస్తాండ్రు బ్లాగు, ఇక మనది ఇంకా వేరే ఉంటది. తెలుగు హిందీ మిక్సింగ్ ఉంటది, మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటది, ఏక్ నంబర్ ఉంటాయి. చూడండి, ఇదేమో శ్రీరాంపూర్ బస్ స్టాండ్. ఇది చూడండి ఎంత చిన్నగా ఉన్నది. ఈ బస్ స్టాండ్ ఇంకా డెవలప్మెంట్ చేయలేరు, ఎందుకంటే ఇది మొత్తం సింగరేణి ఏరియా కదా, అందుకే ఇది అంతా డెవలప్ కాదు. గాయస్, ఇప్పుడు వచ్చేస్తుంది మన మంచిర్యాల హాఫ్ రింగ్ రోడ్. సో చూడండి, ఇప్పుడు మీరు ఎంత బాగుంటది ఈ రోడ్. నేషనల్ హైవే ఇది, మన కేంద్రం వాళ్ళు తయారు చేపించింది. ఇది పిఎం నరేంద్ర మోదీ కా నుంచి వచ్చింది. సో మీరు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎంత మంచిగా ఉంటది. ఇక్కడ వ్యూ సూపర్ ఉంటే, ఎంత బ్రహ్మాండంగా ఉంటే. ఇక్కడ చూడండి, మొత్తం బొంగుల చెట్టు ఉన్నది ఇక్కడ. సో ఈ రోడ్ చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉన్నది, సూపర్ ఉన్నది. ఇది హాఫ్ రింగ్ రోడ్, చాలా బాగుంటది. ఇక్కడ చూడండి, ఇటు సైడ్ ఏమో బ్రిడ్జి ఉన్నది, ఇటు ఒక రూట్ ఉన్నది. చూడండి, ఇటేమో డైరెక్ట్ నాగ్పూర్ పోయే రూటు నేను చూపించింది మీకు. నేను వెళ్ళేదేమో హైదరాబాద్ రోడ్ కిందికి వెళ్ళి. సో మీరు కూడా ఇట్లానే వెళ్ళండి, కిందికి వెళ్ళి హైదరాబాద్ రోడ్ ఇదే. చూడండి, ఇది నాగ్పూర్ రోడ్, ఇట్లకి వెళ్ళి కూడా వస్తుంది బండ్లు. సో కిందికి వెళ్ళి ఎట్లా బాగున్నాయి కదా, చాలా మంచిగా ఉన్నది ఇది. సో చూడండి, ఇదేమో వచ్చేసింది మనకు ఈ మన జైపూర్ పవర్ ప్లాంట్ రూట్. ఇది ఇట్లా స్ట్రైట్ రైట్ సైడ్ ఏమో ఇట్లకి వెళ్తేమో ఇది హైదరాబాద్ రూట్, గోదావరి. కానీ ఇట్లకి వెళ్ళాలి. ఎంత మంచిగా ఉంది, డబల్ రోడ్ ఇది, మంచిగా ఉంటది. ఇక్కడ చిన్న చిన్న
మీకు టీ పాయింట్లు అవి ఇవి వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ బోర్డు కూడా వచ్చేసింది హైదరాబాద్ ఇక్కడ నుండి వెళ్ళడానికి. సో ఇదే రోడ్డు, చాలా బాగున్నది, ఇది మంచిగా ఉన్నది రోడ్డు. ఓకే, కొద్దిగా మనం కూడా వెళ్దాం, ఇంకా ముందుకు వెళ్దాం. ఓకేనా, మన గోదావరి రివర్ చూద్దాం, మళ్ళా మైన్ చూద్దాం. అక్కడ ఎట్లా ఇప్పుడు వర్క్ నడుస్తుంది అంటే మైన్ లోపలికి వెళ్ళుడు కాదు, మీ రోడ్ మీదకి వెళ్ళి చూపిస్తాం మీకు. అట్లానే వెళ్దాం. ఓకేనా, సరే కానిద్దాం, ఇక బండి కొంచెం స్పీడ్ వెళ్దాం. సో గాయ్స్, ఇప్పుడు మనము దగ్గర ఇప్పుడు మనము గోదావరి రివరు, మనం ఈ మైనింగ్ దగ్గరకు వచ్చేసినాం. సో ఇప్పుడు మైనింగ్ అంటే మైనింగ్ కాదు చెప్పినా కదా, ఆ ఏదైతే మట్టి ఉన్నది భూమి కిందికి వెళ్ళి తీసుకొచ్చి పోస్తాను కదా, ఆ మట్టి మొత్తం మీరు చూస్తారు, నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. ఓకేనా, సో మనం ఇప్పుడు ఇంకొక 200-300 మీటర్స్ వరకు మనం వెళ్తే మనకు అది కనబడుతుంది. ఇక మంచి క్లారిటీగా కనబడితే మీరు చూడండి ఎంత మంచిగా ఉంటాయి ఇక్కడ వ్యూ, హైలైట్ ఉంటాయి భాయ్ మన మంచిర్యాల తెలంగాణలో. సో ఇప్పుడు చూడండి స్టార్ట్ అయిపోయింది, ఇక మొత్తం నేను మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత మంచిగా ఉందా లేదా. మళ్ళీ మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చిందంటే మాకు చెప్పండి. సో నేను మీకు ఇప్పుడు బ్రిడ్జి మీదకి వెళ్ళి చూపిస్తాను ఇప్పుడు. సో ఇక్కడ నుండి స్టార్ట్ అయింది, ఇవ్వండి చూడండి, ఏదైతే ఇది కనబడతా చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం లారీలు అన్ని నిలువ ఉన్నది. ఇక్కడ తెచ్చి మట్టి మొత్తం అక్కడ పోస్తున్నది మొత్తం ఆ పైన. సో అట్లకెళ్ళి పోయి మళ్ళీ ఇట్లా ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటాయి, ఈ బ్రిడ్జి కిందికి వెళ్ళి ఇటు కూడా పోస్తున్నారు. ఇక్కడ చూపిస్తాను నేను, ఇక్కడ రూట్ కూడా ఉన్నాయి మీకు. అటు మొత్తం మట్టి కనబడుతుంది కదా మీకు, మొత్తం ఏదైతే దూరం అక్కడ. సో ఇదంతా మట్టి భూమి కిందికి వెళ్ళి తవ్వి తీసుకొచ్చి పోస్తున్నారు. సో ఇప్పుడు నేను మీకు ఇంకా మంచి చూపిస్తానండి. ఇక్కడ ఒక రూట్ ఉంటుంది చూడండి, అక్కడ ఒక రూట్ కనబడుతున్నది కదా మీకు. సో అదే తీసుకుపోయి పోసుకున్నారు మొత్తం, ఇంత బాగున్నది కదా ఇక్కడ. సో ఇప్పుడు మనము రివర్ కూడా చూద్దాం, గోదావరి రివర్ చాలా బాగుంది ఫ్రెండ్స్, నాకు కూడా చాలా మంచిగా అనిపించింది ఇదంతా చూసినాక. సో అయితే మనం ఇప్పుడు గోదావరి రివర్ చూద్దాం, కానివ్వండి. ఓకేనా, నా ట్రావెలింగ్ బ్లాగ్ మీకు ఎట్లా అనిపిస్తుందో చెప్పండి, కామెంట్ అయితే కంపల్సరీ చేయాలి. ఎందుకంటే మన తెలుగు ప్రేక్షకుల కోసం నేను చేస్తున్నాను, ఇంకా తెలుగు కూడా నేర్చుకునేది ఉన్నది, బాగా వస్తలేదు నాకు అంత. సో హిందీ అయితే మనకు బాగా వస్తుంది, ఇది మన తెలుగు ప్రేక్షకుల కోసం చేయాల్సి వస్తున్నది. ఏమైంది రాంబాయ్, చెప్పండి ఏం సంగతులు. సరే ఓకే కానివ్వండి, మనం వెళ్దాం ఇంకా. సో గైస్, ఇప్పుడు బ్రిడ్జి ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. సో చూడండి ఇప్పుడు మన రివర్ది. సో ఇక్కడ మనకు ఇక్కడ ఒకటి కనబడతాయి, ఇక్కడ చూడండి వెల్కమ్ అదే ఇక్కడ ఉన్నది. సో ఈ మైనింగ్ది పేరు కనబడతలేదు మీకు, ఇందారం అని ఉంటుంది చూడండి, ఇందారం ఓసిపి అని ఇక్కడ రాసి ఉన్నది. ఇక్కడ మొత్తం అది గడ్డితోటి రాసిండ్రు. సో కాకపోతే ఇప్పుడు అది తీసేసి ఇప్పుడు సిమెంట్ తోటి చేసిండ్రు. ఇవ్వండి ఇదంతా మొత్తం గోదావరి రివర్ బ్రిడ్జ్, ఇది 2 కిలోమీటర్స్ ఉన్నది. సో ఇటు నుండి ఆడికి గోదావరి కంప్లీట్ అయ్యేదాకా ఇదే వాటరు మన తెలంగాణ కాళేశ్వరం ఉంది కదా, అక్కడికి వెళ్తుంది ఇది. సో ఇదే రూటు, ఇట్లకెళ్ళే సుందిల్లా అటు ఇటు వెళ్ళిపోతుంది వాటర్, పోయి కాళేశ్వరంలో కలుస్తుంది. ఆ వాటరే మనకు మళ్ళా రిటర్న్ చేసి తీసుకొస్తున్నారు. సో ఎల్లంపల్లి ప్రాజెక్టులు వేస్తున్నారు. ఇంతకుముందు నేను ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వీడియోలు కూడా చేసి ఉన్నా చాలా వరకు. సో ఇదే గోదావరి రివర్, ఎంత బాగుంది మన తెలంగాణలో. సో వాటర్ సప్లై బాగుంటుంది, చాలా బాగుంటాయి మన దగ్గర వాటర్ సప్లై అవి ఎక్కువ ఉంటాయి, మనకు వాటర్ మంచిగా ఉన్నది తెలంగాణలో. సో మనము ఇంత మంచి తెలంగాణలో ఉంటున్నాం. సో ఈ ఇంత మంచి తెలంగాణలో అన్ని సౌలతులు మంచిగా ఉంటాయి భాయ్, హైలైట్ ఉంటుంది. సో మనము ఇంకా చెప్పలేము, ఇంకా చెప్పాలంటే బాగున్నది. దీనికోసం సపరేట్ మనం మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఎంత బాగుంది చూసిండ్రు, ఇక్కడ అందరూ వచ్చి మంచి ఫోటోలు అవి ఇవి దిగుతారు. పక్కపోంటి ఇటుక పట్టి కూడా ఉన్నాయి, ఇక్కడనే ఇటుక పట్టి ఇలా కంపెనీ తయారైతుంది, అదే మన ఎర్ర ఇటుకలది. సో అన్నీగా ఇక్కడ అన్నీ ఉంటుంది, బాగుంటుంది. సో మనం ఒకరోజు వెళ్ళి ఇల్లు ఈత కొడదాం, ఓకేనా. మీరు కూడా రండి తప్పకుండా, లేకపోతే చూడండి ఆనందించండి, బాగుంటుంది, ఓకేనా. సో ఇప్పుడు గోదావరి కానీ మనం వెళ్దాం.
లోపలికి పోయినాక చూద్దాం ఇక అక్కడ వరకే ఇక మనం. గైస్ ఇప్పుడు మనం వచ్చేసినాము గోదావరి కానీ ఎంట్రన్స్ అయినాం ఇప్పుడు. ఇంకా చాలా వరకు వచ్చేసినాం లోపల లోపల వరకు. సో ఇప్పుడు బండ్లు బాగా వస్తున్నది. సో మన డ్రైవర్ కొంచెం ఇక పర్ఫెక్ట్ ఉన్నాడైతే అంత భయం ఏం లేదు కానివ్వండి. సో ఇవ్వండి గోదావరి కానీ ఎంట్రన్స్ ఇక్కడ. ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ ది కచ్చి కూడా ఉన్నది. సో చూడండి ఇక్కడ ఇదే రోడ్డు, అది గోదావరి ఖాన్ హైదరాబాద్ రూట్. అది ఇదేమో మేము లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. సో ఇది ఏరియా మంచిగా ఉంటది, ఎందుకంటే ఇది సింగరేణి ఏరియా కదా. ఇక్కడ కొంచెం నీట్నెస్ అవి ఇవి అన్ని మంచిగా ఉంటది ఇక్కడ. ఇక చూడండి ఇక్కడ జనరల్ మేనేజర్ ఏరియా అది ఇక్కడ. సో ఇట్లకి వెళ్ళి ఇదంతా చూడండి. కాకపోతే ఇక్కడ బిల్డింగ్లు మీకు ఎక్కువ కనబడవు పెద్ద పెద్ద, ఎందుకంటే ఇక్కడ అలౌ లేదు ఇక్కడ పెద్ద బిల్డింగ్ కట్టే అంత. కొన్ని ఏరియాలు ఇక చూడండి ఎంత మంచి పార్కు అవి ఇవి ఉన్నది ఇక్కడ. ఇక్కడికి వచ్చి మంచి వాకింగ్ చేసుకోవచ్చు, అన్ని మంచిగా ఉంటాయి అన్ని ఇక్కడ. సో చూడండి ఎంత పెద్ద, ఇక్కడ మంచి ఒక నర్సరీ లెక్క పెట్టున్నారు ఇదంతా. ఇక్కడ రోడ్లు వీళ్ళు అన్ని నీట్ గానే ఉంటది ఇక్కడ, ఎందుకంటే సింగరేణి ఏరియాలో ఎప్పుడు కూడా నీట్నెస్ ఎక్కువ ఉంటది దీంట్లో. సో మనం ఇప్పుడు వెళ్దాం, ఇంకొంచెం లోపల మార్కెట్ చూద్దాం. గోదావరి కానీ మార్కెట్ చూపిస్తాను నేను మీకు. ఇక లాస్ట్ కొంచెం చూసి ఇక మనం కూడా వీడియోని ఎండ్ చేద్దాం, ఇది చాలా పెద్దగా అయిపోతుంది. ఓకేనా? సో వెళ్దాం కానివ్వండి ఇంకా లోపలికి. సో గైస్ ఇప్పుడు మనము గోదావరి ఖాని మార్కెట్ లోపలికి వచ్చేసినాం. ఇక్కడ చూడండి ఇదే గోదావరి ఖాని మార్కెట్. సో గోదావరి ఖాని ఇక్కడ ఉంటుంది ఇక మార్కెట్ దగ్గర దగ్గర ఉంటాయి మొత్తం బిల్డింగ్లు. కాకపోతే ఇక్కడ కొంచెం జాగా అంతా లేదు కావచ్చు, కానీ బాగా పెద్దగా ఉంటాయి గోదావరి ఖాని. సో చూడండి ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది, మార్నింగ్ కదా ఇది, పొద్దుగాల పూట కదా, ఎక్కువ జనత కూడా లేదు, జనాలు కూడా లేరు ఎక్కువ. మన సైట్ కాడికి వెళ్ళి మనం ఇప్పుడు మొత్తం వర్క్ స్టార్ట్ చేసేద్దాం, సరేనా? ఇక మనం మన ఈ వీడియోని మనం ఇప్పుడు ఇక్కడ దాకానే ఎండ్ చేసేద్దాం, ఓకేనా? అయితే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.